అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. నేను చేస్తానండి. ఏం జరిగిందా మా బిగ్ బాస్? ఏం జరిగింది? ప్రియాతోటి పెట్టుకున్నారు. ప్రియాతోటి బాగానే గుర్తుందా మనకు? మర్యాద మనీష్ అని ప్రియా ఉన్నారు కదండి, వాళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నారు. వాళ్ళిద్దరు గొడవ పెట్టుకున్న తర్వాత ఏమైంది, అది కొంచెం జరిగిందండి, ఆ డిస్కషన్ కొంచెం జరిగింది. ఆ తర్వాత అదే నెక్స్ట్ డే 4th డేకి పాటతో స్టార్ట్ అయింది కదా, మార్ 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 తక్కిడు మార్ ఆ సాంగ్ తో స్టార్ట్ అయిందండి. తర్వాత ఏం జరిగింది చెప్పాలి. రీతు గిన్నెలు కడిగింది కదా, అదే ఎంత అందంగా కడిగాను చూడని చెప్పేసి ఎంత అందంగా కడిగానని చెప్పేసి డిమాండ్ పవర్ ని చూపిస్తుంది కదండి. అది అయిపోయింది, బాగానే ఉంది. అది అయిపోయిన తర్వాత పాపం అదే నీకు ఇష్టం కదా ముంబై పిల్లోడు, ఆ ముంబై సాంగ్ పాడాడు కదా, ఆ పిల్లోడును భరణినా కౌగిలించుకున్నాడా? ఎందుకు? వాళ్ళ కుటుంబం గుర్తొస్తుందమ్మా, వాళ్ళ ఫ్యామిలీ గుర్తొస్తుందని చెప్పేసి కౌగిలించుకున్నాడంటండి. మా అమ్మ అది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంది. తర్వాత ఇమానుయల్ గెటప్ వేసుకొచ్చాడు కదా, తప్పు ఎలాగా తప్పు అయితే నచ్చలేదా? సంజన చూసావా మేకప్ వేస్తుంది, మేకప్ వేస్తూ తుడుతుంది. కొంచెంసేపు బాగానే ఉంది, సరదాగా కామెడీ కాసేపు. తర్వాత అసలు అయిన ట్విస్ట్ ఏం చేశాడు బిగ్ బాస్? ఏం చేశాడు? ఆవిడని కాకేసి అసలు మనమేమో ఆవిడ వెళ్ళిపోవాలి, తలకాయ పూట వచ్చేస్తున్నా బాబు అనుకుంటే బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చేసాడు అనమాట. ఆవిడే పిలిచి, అంటే ఆవిడ మాస్క్ తీసిందని నేను చెప్పాను కదా నేను, అవునా? అంటే రియల్ గా యాక్ట్ చేస్తుంది, అదే రియల్ గా ఉంటుంది ఆవిడ. అందుకు బిగ్ బాస్ కి నచ్చి ఆవిడని పిలిచాడు కదమ్మా. దాని సంగతి ఇంకా తెల్లటి బిగ్ బాస్ తర్వాత తెలుస్తుంది. తర్వాత మంచిగానే మాట్లాడుతున్నాను కానీ వీళ్ళు భావించుకుంటున్నారు. బిగ్ బాస్ మొత్తం మీద పిలిచాడండి. పిలిచి కెప్టెన్ టాస్క్ కి మాత్రం అసలు అది సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే ఆవిడని పిలుస్తారని ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, కానీ పిలిచేసాడు బాగానే. పిలిచేసేసి 5గురిని సెలెక్ట్ చేయమన్నాడు. మా అమ్మ చూడండి భలే గుర్తుంది, 5గురిని సెలెక్ట్ చేయమన్నాడు. 5గురిని సెలెక్ట్ చేస్తే ఎవరెవరిని సెలెక్ట్ చేసిందమ్మా? అదే హరీష్ ని, ఇమాన్యుయల్ ని. మా అమ్మ చూసారా, బోడిగుండ అయినా బట్టతల అయినా ఏం చెప్తాం, బిగ్ బాస్ హెల్దీ అయిపోయింది అనమాట. మళ్ళీ ఒక అమ్మాయి అదే షష్ఠి వర్మ, అదే కొరియోగ్రాఫర్ నీకు ఇష్టం కదా, ఆ అమ్మాయి. మళ్ళీ ఇంకెవరు, డిమాండ్ పవన్. దాంట్లో కామన్ మ్యాన్ లో నుంచి మళ్ళీ డిమాండ్ పవన్ కూడా ఒక 5గురు, ఆవిడతో పాటు 5గురు మొత్తం, అంటే 4గురిని సెలెక్ట్ చేసింది ఆవిడ. ఆవిడకి ఇష్టమే, అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆవిడకి. ఏమా ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి ఆవిడతోటే ఉంటున్నాడు కదా, అందుకే ఇంకా ఆవిడకి నచ్చిన వాళ్ళని పిలుచుకుంది. అంటే కొంచెం ఆవిడ కూడా ఇష్టం అంటారు, ఇమాన్యుయల్ అంటే ఇష్టం, అందుకే పాపం పిలిచింది. ఈ పిలిచింది బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. తర్వాత చూసావా, వాళ్ళు మళ్ళీ ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళతో పాటు కంటెంట్ సపోర్ట్ ఇవ్వడానికి సెలెక్ట్ చేసుకున్నారు, అది బాగానే ఉంది. లాస్ట్లో ఏమైందమ్మా, అది గేమ్ పెట్టాడు కదండి, అది మా అమ్మకి అర్థం అవ్వలేదు. చూసారా, అది వదలడు దొరకడు, వదలకు దొరకకు, అది సంథింగ్ గేమ్ అనమాట. అది నీకు అర్థమైంది. అదేంటంటేనండి, గ్రీన్ లైట్ వెలిగినప్పుడు మాత్రమే అవి లాగాలి. అదేంటి, గ్రీన్ లైట్ వెలిగితే గ్రీన్వి లాగాలి కానీ అబ్బాయి రెడ్ వెలిగితే రెడ్ది లాగాలి. అంటే వాళ్ళు ఉన్నారు కదండి పైన నుంచుని, వాళ్ళు స్టాండ్ అయినప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఉన్నది లాగేయాలి. అర్థమవుతుందమ్మా? లాగే ఫస్ట్ ఇద్దరు వెళ్ళారు చూసావా, బాగా లాగడం కాదు. ఈ సంచాలకు ఉన్నాడు కదా ఒక అబ్బాయి మనీష్, ఆ అబ్బాయి ఏం చేశాడు, వాళ్ళు రెడ్ది ఏదో లాగుతుంటుంటే రెడ్ది లాగకూడదు గ్రీన్ది లాగాలని చెప్పాడు, కానీ ఇమాన్యుయల్ చెప్పలేదు. చెప్పలేదు కదా, గుర్తుందా నీకు? ఇమాన్యుయల్ కు చెప్పలేదు, కానీ ఇమాన్యుయల్ కూడా బుర్ర ఉపయోగించుకోవాలి కదా, అంత స్పీడ్గా ఎందుకు లాగేయాలి? మొత్తం లాగేశాడు, మొత్తం మీద ఎలిమినేట్ అయిపోయాడు. గొడవ అయినా కానీ అది చాలా ఏంటంటే ఇద్దరిది తప్పే, సంచాలక్ది తప్పే, ఇమాన్యుయల్ది తప్పే. సంచాలక్ తప్పు చేసినా ఏముండదు, సంచాలక్ డెసిషనే ఫైనల్ కాబట్టి సంచాలక్ చేసింది అస్సలు తప్పు ఉండదు. అందుకు ఇమాన్యుయల్దే తప్పు. మనం ఒక ఆట ఆడుతున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుని, బిగ్ బాస్ ఆల్రెడీ అందరికీ చెప్పాడు కదా, ఇది జరిగినప్పుడు ఇది చేయాలి, ఇది జరిగినప్పుడు ఇది చేయాలి అని. ఆ గ్రీన్ది వెలిగినప్పుడు గ్రీన్ది ఓపెన్ చేయాలి, అవునా? మళ్ళీ చూసారా, రేపు నాగార్జున వచ్చేస్తాడంటే మా అమ్మకి ఎంత ఆనందమా. ఇప్పుడు నుంచి బాబా నిద్రపోయినట్టుంది. నాగార్జున మొత్తం మీద ఇలా జరిగిందండి. ఏంటి నిన్నటి ప్రోగ్రామ్.
అయితే 4th డే ఇలా జరిగింది. 4th డేలో మొత్తం మీద గొడవలు కొంచెం జరిగాయి, కొంచెం కామ్ అయ్యారు. కానీ సంజనాకి మాత్రం భలే ఇచ్చాడండి బిగ్ బాస్ ఆఫరు. ఆవిడ మొత్తం ఇంకా స్టైల్ కొడుతుంది, మామూలుగా స్టైల్ కొట్టట్లేదు. కాకపోతే ఏంటంటే పాపం ఈడు మోసపోయాడు. పాపం ఇమాన్యుల్ మోసపోవడం ఏమి కాదు, ఆయన వల్ల ఆయన సగం ఆయనే చేసుకున్నాడు ఇమాన్యుల్. ఎందుకంటే సంచాలకు చూసినా చూడకపోయినా మన కాన్సన్ట్రేషన్, ఎందుకంటే ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం చేసుకోవాలి కదా. చపాతీ ముక్క చపాతీ ముక్క గొడవ అయిందంటండి. చపాతీ ముక్క డస్ట్బిన్లో పాడేశారు కదా. అయినా కానీ మనీష్కిను ప్రియాకి ఇప్పుడు కామనర్స్లో వాళ్ళకి గొడవలు అయిపోతున్నాయి. పాపం సంజన ఆ గుండాయిని సెలెక్ట్ చేసింది కదా, ఆయన కూడా ఏమని చెప్తున్నాడు, గుండాయినా మామూలుగా సెలెక్ట్ చేసింది అది ఇదని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర గాసిప్ చేస్తున్నాడు అన్నమాట, ఇంకొకరితో చెప్తున్నాడు. పాపం సంజన మాత్రం కల్మషం లేకుండా బాగానే సెలెక్ట్ చేసింది. ఫస్ట్ నుంచి ఎవరు ఉన్నారు ఆవిడతోటి బాగానే సెలెక్ట్ చేసింది. కానీ వీళ్ళకి మాత్రం అసలు కొంచెం కూడా కృతజ్ఞత లేదు. మొత్తం మీద ఇదే కదా ఆట, మనిషి అయినంతే ఆట అయినంతే కృతజ్ఞత లేదు. ఇంకా ఏం చెప్తామమ్మా ఫైనల్గా. ఆయనేమో రేపు చూసారా, రేపు నాగార్జున చేతి ఎంత ఫేస్ అయిపోయింది చూడు మా అమ్మ గారిది. ఇది నాగార్జున పిచ్చేంటో నాకు అర్థం అవ్వట్లేదు. నాగార్జున ఇష్టమేలేండి, కాకపోతే ఇప్పుడు మా కుటుంబం అందరికి ఇష్టం. నాన్నగారు అంటే నాగేశ్వరరావు గారు అంటే నాగార్జున గారు అంటే ఇష్టం. అందులోనూ సినిమాలు ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి కదండి, ఈ బిగ్ బాస్ పేరు చెప్పుకొని. నేను వయసులో నాగేశ్వరరావు సినిమాలు ఎక్కువ సినిమా. ఇప్పుడు నాగార్జున చూడడానికి ఎప్పుడో సినిమా వస్తుంది కదా. ఇప్పుడు బిగ్ బాస్ అనుకో వారానికి 2 సార్లు నాగార్జున కనపడతాడు మనకి. అప్పుడు మాకు ఎంతో ఆనందం అనమాట. ఎందుకంటే ఆయన ఎంతో బాగుంటాడు. ఒకసారి ఆయన ఏమి వేరే గొడవలకి ఏమి ఉండకుండా మంచి స్మైల్ తోటి ప్రశాంతంగా ఉంటాడు ఆయన. అందుకు మాకు ఇష్టం అనమాట. ఆయన కూడా ఓవర్ యాక్షన్ ఏమి చేయడు, ఆయన న్యాచురల్గా ఉంటుంది అయింది, అందుకే మాకు ఇష్టం. సరే అమ్మ, మరి ఇంకేం చెప్దాం. ఈరోజు అదేంటి నిన్నటి బిగ్ బాస్ విషయాలండి ఇవి. మళ్ళీ వాళ్ళు బిగ్ బాస్ జరుగుతుంది కదండి, రేపు మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అమ్మా, అలా ఆదరించండి. ఉంటామండి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్.